ఇల్లు అన్నాక బల్లి పిల్లి ఎంత కామనో రైలు అన్నాక ఎలుకలు కూడా గంతే కామను. ఈ ముచ్చట అందరికీ ఎరుకున్నదే మన దేశంలో. కానీ అదేదో ఎన్నడూ చూడని జంతువును జూ పార్కులో చూసినట్టు ఒక అన్నకు రైల్లో ఎలుకలు కనబడ్డాయట. ఏం చేసిండు, ఆ ఎలుకలను వీడియో తీసి ఏకంగా రైల్వే మంత్రికే పంపించిండు. మరి అటెంకేమైంది అన్నది మీరే చూడురిగా. ఆహా, బెడ్ మీద వరిసిన దుప్పట్ల కాళ్ళ కింద షిప్లలో తిరుక్కుంటే ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయి చూడు చిట్టెలుకలు. సౌత్ బీహార్ ఎక్స్ప్రెస్ రైలు బండి ఏసీ రిజర్వేషన్ డబ్బాలు ఎక్కిన ఒక ప్యాసింజర్ చుట్టూ హాయ్ బ్రో అని పలకరించినట్టు తిరుగుతున్నాయట ఎలుకలు. మంచిగా వాటితో ఆడుకుంటా ట్రైన్ జర్నీ బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేయాలి గాని ఎలుకలను వీడియోలు తీసి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సార్కు పోస్ట్ చేసిండట ఈ ప్రశాంత్ కుమార్ అనే ప్యాసింజరు. ఇక పిఎన్ఆర్ నెంబరు రైలు నెంబర్ కింద రాసి గింత మంచి సౌలత్ ఉన్నందుకేనా నేను 3000 పెట్టి టికెట్ కొన్నది అని ఐఆర్సీటీసీకి రైల్వే సేవకు రైళ్ల మంత్రికి ట్యాగ్ చేసిండు. ఈ వీడియోలు చూసిన వాళ్ళంతా రైలు అన్నాక ఎలుకలు కాకుండా ఏనుగులు వస్తాయా? అయినా పాప్కార్న్లు పకోడీలు షెకోడీలు తిన్న చెత్త అంతా కాళ్ళ కిందనే ఎత్తిమి తీసి చెత్త డబ్బల వారేయాలన్న సోయి కూడా ఉండదా మనకు. కింద పడ్డ తిండి వస్తువులు ఏరక తిందామని ఎలుకలు తయారైతాయి. ఇక దానికి రైల్వే వాళ్ళైనా రైళ్ల మంత్రి అయినా ఏం చేస్తాడు అని ఈ పోస్ట్ పెట్టిన ప్రశాంత్నే అరుచుకుంటే టికెట్లు లేకుంటే ఎలకలు ఎట్లా తిరుగుతున్నాయి అని ఇంకొందరు కామెడీ చేసుకుంటే కామెంట్ పెడుతున్నారు. కానీ షిట్టెలకలు భలే ఉన్నాయి కదా. రైలు డబ్బాలనే మెట్టబెట్టి మంచిగా పిల్లలను వేసి ప్యాసింజర్లు కింద వారేసిన తిండి తినుకుంటా వాళ్ళ కోసం పరిచిన మెత్తటి బెడ్షీట్లలో వజ్జుకుంటా ఫ్యామిలీ మొత్తం జామ్ జామ్ అని ఎంజాయ్ చేసుకుంటా జర్నీ చేసుకుంటా బతికేస్తున్నట్టుంది.